హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా లేదా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ వచ్చినప్పటికి ఏంటంటే, దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ అనమాట. సో వాళ్ళ చిన్నప్పుడే ఏంటంటే వాళ్ళ అన్నయ్యని అయితే దూరం చేసుకుంటాడు. సో వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ ప్రాసెస్లో చివరికైతే కానిస్టేబుల్ అవుతాడు అనమాట. సో చివరిగా వాళ్ళ అన్నయ్యని కలుసుకోవడానికి ఒక మంచి డీల్ అయితే దొరుకుతుంది. సో ఆ డీల్ ఎలా జరిగింది, తర్వాత వెళ్ళినాక ఏం జరుగుతుంది, వాళ్ళ అన్నని కలిశాడా లేదా అనేది కంప్లీట్గా మనం మూవీ చూస్తూనే అర్థమవుతుంది అనమాట. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, సో ఏవైతే ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, ఓల్డ్ బ్యాక్ డ్రాప్లో జరిగే సీక్వెన్సెస్ కానీ, సో చాలా బాగా అయితే క్రియేట్ చేశారు. అండ్ తర్వాత పోలీస్ ఆఫీసర్గా వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో ఆ సాంగ్లో కానీ, అండ్ ఆ తర్వాత ఎమోషన్స్లో కానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అయినాయి. అండ్ ఆ తర్వాత శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో జరిగే సీక్వెన్సెస్ కానీ, అండ్ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, అండ్ ఇంటర్వ్యూలో వచ్చే సీక్వెన్సెస్ కానీ, అండ్ వాళ్ళ అన్న మధ్యలో జరిగే సీక్వెన్సెస్ కానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి అనేది చెప్పాలి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపించినాయి అనమాట. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ వల్ల అండ్ బాగా వర్కౌట్ అయితే కాలేదు ఎమోషన్స్ కూడా. అండ్ క్లైమాక్స్లో లాస్ట్ 15 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా ఉందని అయితే చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒక 30-40 మినిట్స్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు బోర్ కూడా కొట్టిందనమాట. అండ్ క్లైమాక్స్లో మళ్ళీ లాస్ట్ 10-15 మినిట్స్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీలో కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. చాలా బాగా టూ రోల్స్లో కూడా బాగా పర్ఫామ్ తీసుకొచ్చాడు అనమాట. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లో కానీ, లేదంటే గ్యాంగ్స్టర్ రూపంలో కానీ. సో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ కొన్ని దగ్గరలో ఏంటంటే నాకు మళ్ళీ అర్జున్ రెడ్డి అయితే వచ్చాడు అన్న ఫీలింగ్ అయితే కనిపించింది అనమాట. సో ఆ యాంగ్రీ సీన్స్ కానీ, అగ్రెషన్ సీన్స్లో కానీ అయితే మాత్రం. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేస్తే, హీరోయిన్కి అయితే లైక్ మరీ అంత పెద్ద రోల్ అయితే ఏం లేదు ఈ పార్ట్లో మాత్రం. సో ఉందా అన్నట్టు ఉందా అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. బట్ సెకండ్ హాఫ్లో అయితే హీరోయిన్కి మంచి పోర్షన్ అయితే ఉంటుందని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ 20 మినిట్స్లో సో అదైతే మనకైతే తెలుస్తుంది. అండ్ ఇంకా సత్యదేవ్ విషయానికి వచ్చేస్తే, ఒక బ్రదర్గా చాలా బాగా అయితే యాక్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎమోషన్ సీన్స్లో అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేశాడు అని అయితే చెప్పాలి. ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే, మంచి స్టోరీ పట్టుకున్నాడు, మంచి ప్లాట్ పట్టుకున్నాడు. బట్ ఎగ్జిక్యూషన్ అయితే సో ఫస్ట్ హాఫ్లో బాగా జరిగింది కానీ, సో సెకండ్ హాఫ్లో మాత్రం అంత అయితే వర్కౌట్ కాలేదు. సో లాస్ట్ క్లైమాక్స్లో మళ్ళీ ఏదైతే లైక్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో సో అది బాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత మనకి సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుందా అనేది అయితే సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, అనిరుద్ధ్ అయితే చాలా మంచి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సో మూవీకి బ్యాక్ బోన్ వచ్చినప్పటికీ అనిరుద్ధ్ అనమాట. సో ఏదైతే ఒక పాట అయితే లేపేశారో అదైతే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది అనమాట. సో అది ఉంటుంది అనుకుంటున్నాను హీరోయిన్తో పాట. బట్ సో స్టోరీ లాగ్ అవుతుందా మరి ఏమైందో తెలియదు కానీ, సో అంత బడ్జెట్ పెట్టి ఒక పాట క్రియేట్ చేసి అంత మ్యూజిక్ ఇచ్చిన తర్వాత సినిమాలో ఆ సాంగ్ లేకపోతే చాలా డిసప్పాయింట్ అయితే అవుతాం కదా. సో ఇంతకుముందు కూడా గేమ్ చేంజర్లో హైరానా సాంగ్ కూడా అలానే లేపేశారు. సో ఏం జరుగుతుందో తెలియదు, ముందే రాసుకున్న తర్వాత సో సో సీన్స్ మధ్యలో ఇది ఇమ్మడక లేకపోతే సరిపోక మళ్ళీ తీసేస్తున్నారా ఏమో తెలియదు కానీ, సో అలా అయితే అనిపిస్తుంది అనమాట. మూవీలో అయితే సాంగ్ అయితే లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన రోల్స్ లో అయితే బాగానే యాక్ట్ చేశారనేది చెప్పాలి. ఇక మూవీలో ఉన్న నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో ఏంటంటే లైక్ స్టోరీ బాగానే వెళ్తుంది. బట్ ఏంటంటే కొన్ని దగ్గరలో ఏంటంటే క్యారెక్టర్ కి ఎస్టాబ్లిష్మెంట్ అయితే సరిగ్గా జరగలేదు. విలన్స్ కానీ, లేదంటే సో ఈ బ్రదర్స్ మధ్యలో రిలేషన్స్ కానీ, అండ్ మదర్ సెంటిమెంట్ కానీ, అండ్ ఆ దీవిలో ఉన్న కొన్ని మంది ప్రజలకు కానీ. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు ట్రై చేస్తున్నారు అనమాట డైరెక్టర్, సో ఈ ఎమోషన్ని తీసుకురావాలని చెప్పేసి. బట్ నాకైతే అంత ఎమోషనల్గా లైక్ కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. సో ఈ బ్రదర్స్ మధ్య వచ్చే సీన్స్ కానీ. అండ్ దాంతోపాటు ఏంటంటే రీసెంట్గా మనకి హీరో ఎలివేషన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి కదా. ఆ ప్రాసెస్లో ఏంటంటే సో ఈ తాడు లేగే సీక్వెన్స్ ఉంటాయి కదా, లైక్ బాహుబలిలో విగ్రహాన్ని లేపినప్పుడు, అండ్ ఆ తర్వాత కేజీఎఫ్లో కూడా ఉంటుంది ఆ తాడు లాగే సీక్వెన్స్ కానీ, అండ్ రీసెంట్గా దేవరలో కూడా తీసుకొచ్చారు. సో లైక్ ఈ మూవీలో కూడా ఆ పడవ లాగే సీక్వెన్స్ దగ్గర చాలా వరకు ట్రై చేస్తున్నారు అనమాట. బట్ అది వర్కౌట్ కావట్లేదు. ఆ తాడును లాగుతూనే ఉన్నారు, అదేమో స్ట్రైట్గా ఉండదు. సో ఎప్పుడైనా సరే మన తాడు లాగేటప్పుడు ఫిట్గా ఇలా అనిపిస్తుంది కదా, బట్ అంత వర్కౌట్ కావట్లేదు అనమాట. సో ఎందుకు ఇంతమంది ఇన్నిసార్లు ఇలా పట్టుకుంటున్నారో ఈ తాడు లాగే సీక్వెన్స్ నాకు దీని అర్థం కావట్లేదు. సో ఇలా తాడు లాగి ఒక పడవలు కానీ, లేకపోతే ఒక విగ్రహాన్ని లేపితేనే హీరోయిజం బయటకు వస్తుందా ఏమో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ సినిమాలో కూడా అదైతే అంత వర్కౌట్ అయితే కాలేదు. సో మిగతాదంతా ఓకే అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా సరే క్లైమాక్స్ అయితే బాగానే అనిపించింది. సో ఇది నా మూవీ రివ్యూ అనమాట. సో మీకేమనిపించింది, మీరు కూడా మూవీ చూస్తే మీరు కింద కమెంట్ అయితే
చేయండి. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.